దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రియగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిరీక్షణను నమ్మిన అబ్రహాము. ప్రియులారా, ఈనాడు నిరీక్షణ కొదువైంది అనిపిస్తుంది. నిరీక్షణ విఫలమైతే వచ్చే బాధను, నిరుత్సాహాన్ని ఎదుర్కోవడానికి అనేకులకు ఇష్టం లేదు. కనుక వారు నిరీక్షణను ఉద్దేశపూర్వకముగానే ఎదురిస్తున్నారు. దేవుని బిడ్డలారా, సామాన్యుల సమూహము నుండి విడిపోయి గొప్ప కార్యాలు చేసే ప్రజలు నిరీక్షణను నమ్మే ప్రజలు. అందుకే దేవుణ్ణి నమ్మిన యూదులు, క్రైస్తవులే అనేక ఆవిష్కరణలు చేశారు. వారిలో అబ్రహాము ఒకడు. అతడు నిరీక్షణను కలిగి నమ్మాడు అని ఈ వచనం చెబుతుంది. అతనికి నిరీక్షణ శక్తి తెలుసు గనుక దాన్ని ఏమాత్రమూ పోనివ్వలేదు. ప్రియులారా, అబ్రహాముకు 100 ఏండ్లు, అతని భార్యకు 90 ఏండ్లు ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చిన సంతాన వాగ్దానము గురించిన నిరీక్షణనే పట్టుకున్నాడు. అతని విశ్వాసమే విజయాన్నిచ్చినప్పటికీ అతని నిరీక్షణ అతని విశ్వాసాన్ని సజీవంగా ఉంచింది. ప్రియులారా, ఎక్కడి నుండి నిరీక్షణ వస్తుంది అంటే, దేవుడు అబ్రహాముతో పలికిన మాటల ప్రకారం తండ్రినైతాను అని నిరీక్షించాడని మనం చదువుకున్న వాక్య భాగం చెబుతుంది. దేవుడు మనతో చెప్పిన మాటలను ధ్యానిస్తుంటుండగా పరిశుద్ధాత్ముడు నిత్యము నిరీక్షణను కలుగజేస్తాడు. ప్రియులారా, వాక్యం మన హృదయాల్లో ఆయన నిరీక్షణను విడుదల చేస్తుంది. దేవుని నుండి వాక్యం లేకుంటే మనకు నిరీక్షణ ఉండదు. నిశ్చయముగా లోకం మనకు నిరీక్షణ ఇవ్వదు. అది ప్రబలిన నిరాశావాదం, సంశయవాదం, భయముతో నిరీక్షణను నాశనం చేస్తుంది. ప్రియులారా, నిజమైన నిరీక్షణకు ఏకైక ఆధారం దేవుడు మనకు చేసిన వాగ్దానములోనే ఉంది. కనుక ఈ దినాన వాక్యాన్ని వింటున్నటువంటి మనం వాక్యాన్ని వినడానికి, సమయం గడపడానికి ప్రత్యేకంగా మనం సిద్ధపడదాం. మన జీవితంలో నిరీక్షణ కార్యం చేయడం దేవుడు ఆరంభిస్తాడు. ప్రియులారా, అబ్రహాం ఏ రీతిగా దేవుని మాట యందు విశ్వాసముంచి నిరీక్షించాడో, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మనమును వాక్యమందు విశ్వాసముంచి మనము విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉందాం. తగిన సమయంలో దేవుడు తగిన ఆశీర్వాదాలు నీకును నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. అట్టి నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి ప్రభువా, మా జీవితములలో మరొక నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తండ్రి మీరు తోడై ఉండండి. పరిచర్య అంతటినీ దీవించండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభువా, వారికి సంపూర్ణ రక్షణ ఇవ్వండి నాయన. తండ్రి,
నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. తండ్రి నాయన, నేటి దినాన మరి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని దర్శించండి. వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఏది అవసరత ఉన్నదో దానిని ప్రభువా బిడ్డలకు దయచేయండి. దానిని పొందుకొనుటలో విశ్వాసంతో ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.